అలాగే ఇంకొక వర్తమానంలోనికి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన దేవ, రక్షగా నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నేను బిడ్డల చెవుల్లో ఇప్పటిదాకా ఆయా నిన్ను నైనా కీర్తనలతో, వాక్యపట్నముతో, వాక్య ధ్యానముతో నైనా మహిమపరచడానికి నేను కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు. అయా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ పాదములు చెత్త ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ మాటలు మాట్లాడండి. మీ మాటలు మా హృదయంలో దాచుకోండి. దాని ప్రకారంగా జీవించడానికి నీ కృప దయచేయండి. ఫలింపు దయచేయండి మా హృదయంలో. జీవంలో ఉన్న ప్రతి బిడ్డను దయతో ఆయా జ్ఞాపకం చేసుకొని ప్రియమైన వారి గృహాలని నైనా తండ్రి ప్రభు, గృహాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని సంరక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనము నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము నుండి 11, 12, 13 ఈ 3 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇందులో అంటున్నాడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. ఆజ్ఞాపించి బోధించు. బోధించటంలో ఎలా ఉండాలి అంటే ఒక ఆజ్ఞాపించేట్లుగా ఉండాలి. అంటే అది తూచా తప్పకుండా పాటించేట్టుగా ఉంటేనే బోధించాలి, లేకపోతే ఎట్టబడితే అట్ట బోధించడానికి వీలు పడదు. అది ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఈ సంగతులన్నిటినీ కూడా ఆజ్ఞాపించండి, బోధించండి అనే మాట ఇందులో రాస్తున్నటువంటి మాట. ఏంటట సంగతులు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ అని రాస్తూ ఇక్కడ యవన ప్రాయాన్ని గురించి గుర్తు చేస్తా ఉన్నాడు పౌలు గారు. ఈ తిమోతి అనబడినటువంటి ఈయన ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘాన్ని డెవలప్ చేయటం కోసమని అక్కడ విడిచిపెట్టబడ్డాడు. ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అసలు ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మొదట్లో ఎట్లా వచ్చారు? వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు అని చెప్పుకునేటువంటి వాళ్లే తప్ప యేసుక్రీస్తుని అప్పటిదాకా నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నమ్ముకొని వచ్చారు, ఒక సంఘంగా ఏర్పడ్డారు. వారి మధ్యలో యవనస్తుడైనటువంటి ఈ వ్యక్తిని పౌలు గారు నిలబెట్టారు. అంటే ప్రజలు చాలా మంది అనుకోవచ్చు, ఏంట్రా కుర్రోడిని నిలబెట్టిపోయాడైనా, మనం అందరం లేవా? మనం దేవుణ్ణి నమ్ముకోలేదా? దేవుని అందు విశ్వాసం మనకు లేకుండా పోయిందా? అంత దృఢంగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తప్పిపోకుండా ఉంటున్నామే. మన మధ్యలో ఒక యవ్వనస్తుడిని తెచ్చి పెట్టడం ఏంటి? కుర్రవాడే, ఇతనికి ఎంత జ్ఞానం ఉంటది? ఇతను ఏమి చెప్పగలడు? పెద్దవాళ్ళకి ఏం బోధించగలడు? వాళ్ళని శాసించాలంటే ఏమి శాసిస్తాడు? వాళ్ళకి ఆజ్ఞాపించాలి అంటే పెద్దవాళ్ళకి ఏం ఆజ్ఞాపిస్తాడు? ఈయన భయపడతాడు, సిగ్గుపడతాడు, చెప్పాలంటే అనేక విషయాల్లో ఇబ్బందులు పడతానే ఉంటాడు. అలాంటి ప్రవర్తన ఇతనికి వచ్చుదే. అలాంటి వ్యక్తిని మన మధ్యలో
పైగా మనం శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళం కూడా ఉన్నాము. గ్రంథాన్ని తిరగేసి కూడా చదివాము. తిరగేసి చదువుతుంటారు. పిల్లలకి ఇస్తే ఏం చేస్తారో తెలుసా? పుస్తకాలనే తిరగేస్తుంటారు. వాడికి తెలియదుగా, తిరగేసి చదువుతుంటున్నాడు. మనం చెబితే గానీ అర్థం చేసుకోలేడు. అలాగే మేము కూడా తిరగేసి చదివాము. తిరగేసి చదివారు కదండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారు అని పిలిస్తే ఆ గ్రంథాలన్నీ పట్టుకొచ్చారు వాళ్ళు. అప్పుడు తీస్తున్నారు. అప్పుడు దాకా మరి ఏం చేసినట్టు వాళ్ళు తెలియదు. ఇక్కడ కూడా వాళ్ళు అంటున్నారు, ఎఫెసి సంఘంలో నుండి పౌలు గారు ఒక యవనస్తుడిని నిలబెట్టి తను వేరే ఊరు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క తిమోతికి ఆజ్ఞాపించి మాట్లాడు అనే మాట మాట్లాడుతూ ఎలా ఉండాలి అనే కొన్ని షరతులు విధించాడు. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, నీ మాటలోను యౌవన ఆ నీ యవనమును బట్టి ఎవడు నేను నీ తృణీకరింపనీయకము. యౌవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. తృణీకరించబడటము అంటే ఏంటో తెలుసు కదా మనకందరికి? లెక్కించబడకుండా ఉండటం అంటే తక్కువ చేసి చూడటం. నీ వయస్సును బట్టి కుర్రడివి కదా, నువ్వు చేసే చేష్టలు, పనులు, ఆలోచనలు వీటన్నిటిని బట్టి ప్రజలు నిన్ను గురించి ఆలోచించినప్పుడు నిన్ను తక్కువ చేసి ఎవరు చూడకుండా ఉండేట్లుగా చూసుకో అనే మాట కనిపిస్తా ఉంది. ఏ ఏ విషయాల్లో జనులు నిన్ను తృణీకరిస్తారు? ఇందులో ఇతను మాటలోను దేవుని యొక్క సేవకుడు, విశ్వాసులకు మధ్యలో నిలబడ్డటువంటి ఈయన. ఆ విశ్వాసులు అనేకులు ఈయన్ని తక్కువగా చూడొచ్చు. తన మాటల్లో గాని ఇంకా రకరకాలైనటువంటి 5 షరతులు విధించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో తృణీకరించబడే విషయాలు, తక్కువ చేయబడేటువంటి విషయాలు కొన్ని మనకు కనిపిస్తా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇందులో మొట్టమొదట్లో తృణీకరించినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరో తెలుసా? ఆది కాండంలో 25వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో 2 సహోదరులు కనిపిస్తా ఉంటారు, యాకోబు, ఏశావు. యాకోబు గారికి వాళ్ళ అమ్మ సహాయం వస్తా ఉంటది. బాగా వంటలు కూడా వండగలడు, బాగా వండుతా ఉన్నాడు. గుప్పు గుప్పున వాసన వస్తుంది. కొంతమంది తిరగమాత అంటారు కదా, అది వేస్తే గుప్పున వాసన వస్తుంటది, కమ్మటి వాసన. కొంతమంది వేస్తే మాడ వాసన వస్తుంది. ఆ గుప్పు గుప్పును వేసేటువంటి పరిస్థితి ఏమో యాకోబుది. ఎందుకని వాళ్ళ అమ్మ వెనకుండి ఇటు చేయి, అటు చేయి, అటు చేయి, ఇటు చేయి అంటుంటది. ఏశావేమో ఎప్పుడు మాంసం కోసమే తాపత్రయపడుతుంటాడు. అడిగి పోవటం, మాంసం తేవటం, వాళ్ళ నాన్నకి పెట్టడం, ఇంట్లో వాళ్ళకి కూడా మిగిలితే పెట్టడం, ఇలాంటి పరిస్థితి చేస్తూ ఉంటాడు. ఈ ఏశావు ఏం చేశాడో తెలుసా? మంచి ఆకలి మీద వచ్చాడు. గృహానికి వచ్చి వాళ్ళ తమ్ముడు వండుతా ఉన్నాడు అంటే తమ్ముడు వండుకొని ఎవరికి పెట్టడన్నమాట. మొదటి నుంచి ఇదే పరిస్థితి అయింది. ఇంకొకరికి పెట్టడు, తను తినలేడు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? ఇంకొకరికి పెట్టకుండా మనం తినలేని పరిస్థితుల్లో ఆరోగ్యం ఉంటే దాన్ని పారేయటం తప్పితే ఏముండదు. ఇందులో ఈ యాకోబు గారు వండుకున్నటువంటి దాన్ని పక్క వాళ్ళకి రవ్వంత కూడా పెట్టే అవకాశం లేదు. లేకపోతే ఎందుకంటాడు ఏశావు గారు, ఒరే నాయన నాకు కాస్త పెట్టరా నాయన అంటే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ జ్యేష్ఠత్వం ఉంది చూసావు, అది నాకివ్వు. చిన్నోడు అడగటం ఏందండి పెద్దోడిని జ్యేష్ఠత్వాన్ని? అసలు ఎంత ఆలోచన చేయండి మీరు. చిన్నవాడు పెద్దవాని దగ్గర ఉన్నటువంటి ఒక హక్కుని అడగటం అనేది, అడిగితే ఇచ్చేటువంటిదా ఆ హక్కు అంటే? అంటే తనను తాను నీచపరుచుకోవటం, తనను తాను లెక్కలేని పరిస్థితిలోకి నెట్టేసుకోవటం. నేను పెద్దవాడిని అనే స్థితిలో నుండి వాడు చిన్నవాడైపోవటం. పట్టించుకోని పరిస్థితి ఎట్ట కనిపిస్తుందో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడో తెలుసా? తృణీకరించాడు. కొత్త నిబంధనలో కూడా అంటున్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి భ్రష్టుడైనా వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా వ్యభిచారి అయినా మీలో ఉండకుండా ఉండును. చూసుకోండి. అంటే ఉన్నారనే కదా మీలో ఉండకుండా చూసుకోండి అంటే, ఉంటారు ఒకరు ఇద్దరు, వాళ్ళ మధ్యలో నువ్వు ఉండకుండా చూసుకో, లేదంటే నువ్వు వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వచ్చాయి అని అర్థం అనమాట. ఇందులో జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, తక్కువ చేసి మాట్లాడాడు. నాకొద్దు ఈ జ్యేష్ఠత్వం, భోజనం ఒక్క పూట కూటి కొరకు అని రాస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఒక్క పూట తిండి లేకపోతే ఏమైపోతావు? బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు అయితే అడ్డం పడతారు, కానీ మిగిలిన వాళ్ళు అప్పుడేమున్నాయి, అప్పుడేం లేవుగా. దేవుని ఆశీర్వాదంతో నింపబడినటువంటి వాళ్ళు కదా వాళ్ళందరూ కూడా. అంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఆశీర్వాదం లేదని కాదులే. ఇందులో ఏంటయ్యా పొజిషన్ అంటే, ఇలాంటి జ్యేష్ఠత్వపు హక్కు ఏదైతే ఉందో దాన్ని తృణీకరించాడు, అంటే లెక్క లేకుండా ఇచ్చి పారేశాడు. అది తృణీకరణ. యవ్వన ప్రాయంలో జరిగేటువంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనము ఎలా చేయాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని చూసుకోవాలి. ఒక హక్కుని పోగొట్టుకోవటం, తక్కువ చేసుకోవటం, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక హక్కుని తక్కువ చేసి చేసుకోవటం. ఇంకోటి ఏందో తెలుసా? యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు. దేవుడు ఒక శిక్ష వేశాడు అంటే ఏం తెలియదో, ఇది దేవుడు చేశాడో ఇంకెవరైనా చేశారో, దాన్ని నీవు తృణీకరించవద్దు. దేవుడు నీకు శిక్ష వేశాడు అంటే అర్థం ఏంటి అంటే, నీవు ఆ శిక్షకి అర్హుడివి. అంటే ఏదో తప్పు చేశావు, ఆ శిక్ష దేవుడు నీకేశాడు. శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. తప్పు చేశావు అంటేనే ఆ శిక్షను పొందటానికి అర్హత నీకు వచ్చింది అని అర్థం. డబ్బులు సంపాదించడానికి కాదు అర్హత, శిక్షను అనుభవించడానికట, బాధలు అనుభవించడానికట. ఎందుకు వచ్చిందో అనేది మనం ఆలోచన చేస్తే, ఆ గ్రంథాన్ని చదువుకుంటూ పోతే అపవాదితో వచ్చినటువంటి వాదనలు, వాళ్ళిద్దరూ వాదించుకొని మధ్యలో ఈయన లాక్కొచ్చారు. చూసారా? వాదించుకుందేమో వాళ్ళిద్దరు, దేవుడును అపవాది. శిక్ష అనుభవించింది ఎవరు? యోబు. యోబు. ఆ శిక్షను అనుభవిస్తూ కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. దేవుని శిక్షను నీవు తృణీకరించొద్దు. దేవుడు వేశాడు నీకు శిక్ష, దాన్ని లెక్కలేందిగా మాత్రం నువ్వు చూడవద్దు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. యవ్వన ప్రాయంలో ఏం చేస్తారో తెలుసా? వీడెంత వాడెంత, నేను గొప్ప అనే పద్ధతిలో వచ్చి ఉంటారు. కీర్తనకారుడు అంటున్నాడు 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఒకసారి చదువుకుంటే, బాధపడే వాడిని చూసి నీవు తృణీకరించబాకు. ఎవరిని చూసి? బాధపడు వారిని చూసి బాధపడే వాళ్ళని. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ దేవుడా అని కేక వేయాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. మన ఇంటికి అడుక్కోవటానికి వచ్చారనుకో ఎవరన్నా, ఏం మాట్లాడతారు? ఓ పోవయా, పొద్దున్నే తీరిందా నీకు? మేము ఇంకా ఇప్పుడే లేచింది, మొహం కూడా గడగల. తృణీకరణ, తక్కువ చేసి చూడటం. అప్పుడప్పుడు దేవదూతలు వాకిల దగ్గర నిలబడి కేకేస్తారట నేను. అప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం పోద్ది కదా? పోద్దే ఉంటుందా? పోద్ది. కాబట్టి ఇందులో బాధపడేటువంటి వాళ్ళని చూసి ఆ బాధ ఎందుకు కలిగిందో అని అంటుంటారు. కీర్తనకారుడు రాశాడు కదా, 42వ అధ్యాయం 3వ వచనములో చక్కని మాట రాశాడు. చదువుకుందాం, చూడండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానముల. అక్కడ నిలబడి అడుగుతా ఉంటే నిన్ను ఏమని అడుగుతారో తెలుసా వాళ్ళు? నీ దేవుడు ఏమైపోయాడా ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చావు? నీ దేవుడు నీవు బతిలాడుతున్నటువంటి దేవుడు నీకు సహాయం చేయలేకపోతున్నాడా అనే మాట అందులో కనిపిస్తా ఉంది. నీ దేవుడు ఏమైపోయాడు? నీకు సహాయం చేయలేదా? నా దగ్గరకు వచ్చావు నువ్వు? తృణీకరణ.
దేవుడు అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నటువంటి మనము, మహోన్నతుడైన దేవుడిని నమ్ముకున్నటువంటి మనము తక్కువగా చూడబడతాం. ఇంకొకరిని ఆశిస్తే దేవుణ్ణి అడుగు, దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడు. సమృద్ధిగా ఇస్తాను, ఆకాశపు తూములు అలా విప్పి నీకు విస్తారమైనటువంటి దీవెనలు ఇస్తాను. నీకెందుకు, ఏం కావాలి నీకు? నేను దీవిస్తే చాలు. గొప్ప దీవెన నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉంటాడు. చూసారా, నీ దేవుడు ఏమైపోయాడు? నా దగ్గరకు వచ్చావు. మీ ఇంట్లో మీ నాన్న ఏమైపోయాడు? మీ నాన్న ఆస్తి పంచలేదు నీకు. ఎట్ట పంచుతాడు? ఎందుకని? మనం సరిగా లేవు కాబట్టి. సరైనటువంటి జీవితం నీ దగ్గర లేదు. అందువలన నీ తండ్రి నీకు దూరంగా ఉండి నీకేమీ ఇవ్వకుండా ఆపేస్తున్నాడు అనేది లోకంలోనే మనం తెలుసుకోవచ్చు. పరలోకంలో ఉన్న విషయాలు కాదు మనం తెలుసుకోవాల్సింది. లోకంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. తప్పుడు పనులు చేసి ఆస్తి నష్టపరిచేటువంటి వ్యక్తికి ఆస్తి పంచిస్తాడా ఎవడన్నా? కానీ పంచిచ్చాడు ఒక ఆయనకి. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పూచి మనకి ఉన్నది. బాధపడేటువంటి వాళ్ళని ఏలు పెట్టి చూపించడానికి వీలు పడదు. ఎందుకని? బాధపడేవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తాడు. నీ దేవుడు ఏమయ్యాడయ్యా అని జనులు నాతో అన్నప్పుడు నా కన్నీరు నాకు అన్నపానములాయను అంటున్నాడు. కన్నీళ్ళటండి అన్నపానములు. ఆహారం లేదు, కన్నీళ్లు. నిలబడి ఇలా కూర్చొని మనం ఇలా నిలబడి ఏడుస్తున్నాం అనుకోండి, ఆ కన్నీళ్ళు ఎక్కడికి జారిపోయండి? ముక్కు మధ్యలో ఉన్న ముక్కుదలు పోతుంది, కన్నీరు నోట్లోకి వస్తుంది. చూసారా, అన్నపానములు అయిపోతున్నాయి ఈ కన్నీరు. అలాంటి బాధ నాకు కలుగుతుందయ్యా అని కేకలు వేస్తా ఉన్నటువంటి వాడిని తృణీకరించబాకు, జాగ్రత్త అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. యవ్వన ప్రాయంలోనే ఇలాంటివన్నీ వచ్చేది. వయసు పెరిగినప్పుడు ఆలోచిస్తాడు వాడు, వీడు ఎందుకు అడుగుకుంటున్నాడు? ఇప్పుడు దాకా బాగానే నీట్గానే ఉన్నాడు కదా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, బాగా సిల్క్ చొక్కా వేసుకొని తిరిగాడు కదా, బాగా డబ్బులు ఉన్నాయనే పేరు వచ్చింది కదా, ఇప్పుడు అడుక్కోవటం ఏంటి? వీడు నా దగ్గరకు వచ్చి, నా కుటుంబం దగ్గరకు వచ్చి సహాయం చేయయ్యా అని కేకేయటం ఏంటి అని ఆలోచిస్తాడు. కానీ యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు మాత్రము ఏమీ ఆలోచించకుండా వెంటనే అనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో అంటున్నటువంటి మాట 107వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడక ఆయన తీర్మానములను తృణీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటుంది యవ్వన ప్రాయంలో. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే పరిస్థితి లేదు. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా శరీర తత్వానికి జీర్ణించుకోలేకపోతుంటాడు. చాలా మంది యవ్వన ప్రాయంలోనే ఈ తృణీకరణ జరిగేది. లెక్కలేని తనం యవ్వన ప్రాయంలోనే జరుగుద్ది. ముసలితనంలో ఏమొస్తుంది? తృణీకరించడానికి ఏముండదు. చిన్న పిల్లల వయసులో ఏమీ చేయలేడు. యవ్వన ప్రాయంలోనే వాడికి అహం అడ్డం వస్తూ ఉంటది ప్రతిదానికి కూడా. దేవుని యొక్క ఆజ్ఞ ఇదే చెప్పింది. అలాంటప్పుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనే వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే సన్యాసి జీవితమే కదా మంది అనే ఆలోచన కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో మనం చూస్తే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఉండేటువంటి వాడు, ఆయన చేసినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వాళ్ళు, తృణీకరిస్తే ఆశీర్వాదం పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉంటాడు. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 1వ అధ్యాయంలో 30వ వచనములో, దేవుని యొక్క గద్దింపును తృణీకరించేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దేవుడు గద్దించాడు. ఎందుకు గద్దిస్తారండి? తప్పు చేస్తేనే కదా. నువ్వు ఆ తప్పు చేయబాకు అనే గద్దింపు. ఏమైంది లేదు, మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, మా తాత 110 ఏళ్ళు బతికాడు, నేను కనీసం అప్పుడు కదా మారాల్సింది, ఇప్పుడే మారితే ఎట్టా? చేసే తప్పులన్నీ చేస్తానే ఉంటాను. దేవుడు గద్దించినప్పుడు నువ్వు గద్దింపునకు లోను కాకుండా ఉంటే
ఎన్ని ఇబ్బందులు వస్తాయో సామెతల గ్రంథకర్త రాస్తానే ఉన్నాడు మొదటి అధ్యాయంలోనే. నీకు కన్నీరు వచ్చినప్పుడు నేను నవ్వుతాను, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను పట్టించుకోను అంటున్నటువంటి మాటలు 1వ అధ్యాయంలోనే రాయబడ్డాయి సామెతల గ్రంథం. అంటే ఏందట ఇందులో రాసినటువంటి మాటలు? దేవుని యొక్క గద్దింపు నీ దగ్గరకు వస్తుంది. గద్దిస్తాడు దేవుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు. తృణీకరించుకో. దానిని అలసుగా తీసుకోబాకు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు గద్దిస్తుంటారు కుమారుల్ని, పెద్దగా పట్టించుకోరు. నువ్వు కుర్ర వయసులో ఉన్నప్పుడు చేయలేదే ఏంది, ఇప్పుడు చెబుతున్నావు నేను చేసేదే అనే పరిస్థితుల్లో యవనస్తులు ఉంటారు. చూసారా? పొరుగు వానిని తృణీకరించబాకు అనే పదం కూడా సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు 11వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నీ పొరుగు వాడున్నాడే వానిని నీవు తృణీకరించబాకు. వాడెంత, ఈడెంత, వాడు నేను ఇద్దరం కలిసే ఉన్నాం, వాడు చాలా తక్కువ వాడు, నేను ఎక్కువ వాడిని, నేను ఎక్కువ చదువుకున్నా, నాకు పదవులు ఉన్నాయి, ధనం ఉంది, ఇవన్నీ కూడా మనసులోకి వస్తే పొరుగు వాడిని చిన్న చూపు చూసి తృణీకరించే పరిస్థితి ఒకవేళ మనకు ఉందా? యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడికి ఇది కనిపిస్తూ ఉంటది. ఇంకొకటి ఏంటంటే యెషయా గ్రంథకర్త అంటున్నాడు 5వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నీవు తృణీకరించవద్దు. ఏందట? దేవుని యొక్క మాటలను నీవు తృణీకరించబాకు, దేవుని యొక్క వాక్కును నీవు తృణీకరించబాకు. యేసు ప్రభువుగా ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయనని నీవు తృణీకరించటానికి వీలు పడదు అనే మాట కనిపిస్తావు. తృణీకరించేవాడు ఎవడో పరిశుద్ధ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు 10వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో దుష్టులు దేవుణ్ణి తృణీకరిస్తారు. ఎవరట? దుష్టుడు. దుష్టుడెవడు? చెడ్డ పనులు చేసేవాడిని దుష్టుడు అంటారు. ఆ దుష్టుడెవడయ్యా అంటే అపవాది. అపవాది దేవుణ్ణి తృణీకరిస్తా ఉంటాడు. యేసు ప్రభు వారిని 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు శోధించడానికి వచ్చాడు. 40 దినాలు రాత్రి పగలు అక్కడ తిరుగుతా ఉంటే శోధన ఎప్పుడొచ్చింది? బాగా ఆకలి అవుతున్నప్పుడే శోధన వచ్చింది. లేకపోతే లోకంలో పనులు ఎందుకు చేస్తారు? ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా బ్రహ్మాండంగా వంటలు వండుకొని కూర్చోకపోయారా? ఎందుకు పనులు చేయటం? కారణము ఒకటి, ఆకలి. యేసు ప్రభు వారికి ఆకలి వచ్చినప్పుడు, ఆకలి కలిగినప్పుడు అపవాది దగ్గరకు వచ్చారు. ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏమని అడిగి తెలియదా? యేసు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడు అని తెలుసా తెలియదా? తెలుసండి. తెలుసు. తెలిసినా కూడా అడుగుతున్నాడు ప్రజల ముందు ఒక ప్రశ్న, దేవుని కుమారుడు అయితే ఈ పని చేయి. తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ అడిగావు అంటే ఏంటి అర్థం? నీకు ఆకలి అవుతుంది, అబద్ధం ఆడతావేమో చూస్తా నేను. ఆకలిలో అన్ని పరిస్థితులు తిరగబడిపోతుంటాయి. దొంగతనాలు చేసే అవే శారీరక కార్యాలు అన్నీ కూడా కొంతమందికి వచ్చేది కారణం ఏంటయ్యా అంటే ఈ ఆకలి వలన. ఆకలి లేకపోతే ఎందుకుంటారు? హాయిగా ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోరు. దుష్టులు దేవునిని తృణీకరిస్తారు అనే పదము అందులో రాసినటువంటి మాట. అంతేనా? తృణీకరించబడినటువంటి ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎవరైనా? యేసు ప్రభు వారే అందరి చేత తృణీకరించబడినటువంటి వాడుగా కనిపిస్తా ఉంటాడు. ప్రవచనం చదువుకుందాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనాన్ని మనం గమనిస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. అతను ఎవరట? రాబోయేటువంటి ఆయన్ని గురించి ఈయన స్వప్నంలో చూస్తా ఉన్నాడు కళ్ళు మూసుకొని. ఆయన గురించి యెషయా గారు రాస్తా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన భూమి మీద పుడతాడని రాశాడు, శ్రమలు పడతాడని చెప్పాడు,
దుష్టులైనటువంటి వ్యక్తుల చేత ఆయన తృణీకరించబడతాడని కూడా రాస్తున్నాడు. అతను ఏం చేశాడట? ధృవీకరించబడిన తృణీకరించబడినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ఆయనకి సొగసైనా లేదు, స్వరూపమైనా లేకుండా లేదు. ప్రజలు ఆయనను అవును, చూచి హీనమైనటువంటి స్థితిలోకి నెట్టేశారు. ఆయన నెట్టేశారు. ఆయన నిన్ను రక్షించే కార్యక్రమంలోనే ఉన్నాడు అనే మాట ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో మనం చదువుకుంటూ పోతే తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం ఇందా చదువుకున్నాం కదా, 4వ అవును. అధ్యాయంలో 5 విషయాలు మనకు కనిపిస్తా ఉంటాయి. మాటలోను మొట్టమొదటి విషయం ఏందట? మాటలోను మాటలోను. అసలు ప్రత్యేకంగా రాసింది అదేనండి. మాటల్లో జాగ్రత్తగా ఉండు. యవన ప్రాయంలో వచ్చేటువంటి ఈ మాట నిన్ను తీసుకుపోయి నరకంలో పడేసే పరిస్థితి వస్తుంది. ఆ మాట వలన నిన్ను ప్రజలు తృణీకరిస్తారు. నీ మాట చాలా ప్రమాదకరమైనటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం గమనిస్తే అందులో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నేను మీతో నేను మీతో చెప్పునదేమనగా మనుషులు ఉమ్, పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం చేయాలట? మనుష్యులు పలికేటువంటి ప్రతి మాటను కూడా ఎప్పుడు నిన్ను విమర్శ దినమున విమర్శించే దినం ఒకటి ఉంది. సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ప్రజలందరూ అక్కడికి వస్తున్నప్పుడు వారిని ఒక్కొక్క ప్రశ్న వేస్తా ఉన్నప్పుడు నీవు పలానా అప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాట ఎందుకు మాట్లాడావు చెప్పవయ్యా అని అడిగినప్పుడు విమర్శ దినము నాడు నువ్వేం చేయాలి? లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్చినందువు. నీ మాటను మాట బట్టి వలనే నీ మాట వలనే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీ నీ మాటలను మాటను బట్టి బట్టి అపరాధివని తీర్పునందుదువు. అపరాధివి అని తీర్పు పొందుతావు. జాగ్రత్త అనే మాట ఇందులో రాయబడతా ఉంది. నీ మాట మాట్లాడుతా ఉన్నప్పుడు మనం గమనించవచ్చు ఎదుటి వాడిని గురించి. ఓహో, వీడు మృదువైనటువంటి మాట పలుకుతున్నాడు, మెత్తటి స్వభావం కలిగినటువంటి వాడు అనే మాట. సామెతల గ్రంథకర్త రాపించాడు 15వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చును. క్రోధము, కోపము వేరు, క్రోధం వేరండి. కోపం వస్తే వెంటనే వెళ్ళిపోద్ది. క్రోధము అంటే మనసులో పేరుకుపోద్ది. ఎప్పుడైనా సరే నీ సంగతి చూస్తా, అది క్రోధము. ఎవరికి వచ్చింది క్రోధం? మొట్టమొదట్లో తమ్ముడిని చంపేసేంత క్రోధం వచ్చింది. ఎవరండి ఆ తగాద పెట్టింది? కయ్యనుంది. ఎవరికి తగాద ఎందుకు వచ్చింది వాళ్ళకి? అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉంటే అర్థమవుతా ఉంటది. దేవుడు చేసినటువంటి పనిది. ఎందుకు చేశాడంటే మానవుల్ని పరీక్షించడానికి చేసినటువంటి పని. ఈ మానవులు దాన్ని వ్యర్థంగా ఆలోచన చేస్తా ఉంటారు. తమ్ముడు యొక్క కానుకనేమో ఆయన స్వీకరించి అన్నది తీసేస్తే కోపం వస్తుందా రాదా? నాకంటే జూనియర్ కి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ని వదిలేశాడు అంటే కోపం వస్తుందా రాదా? వాళ్ళు లేకపోతే నాకేం వచ్చేది కదా అది అనే ఆలోచన వచ్చుదా రాదా? మనకి ఎవరికి రాదు అనే పరిస్థితి కనిపిస్తున్నట్టు అందరికీ వచ్చేది అది. వీళ్ళిద్దరు కోపడ్డారు. ఎందుకని? దేవుడు చేసిన పని అది. దేవుని యొక్క ఆశీర్వాదము పెద్దవాడి మీద నుంచి తొలగిపోయి చిన్నవాడి మీదకి వస్తుంది. చూసారా? క్రోధము హృదయంలో పేరుకుపోయి చివరికి ఆ క్రోధము వలన ఏం జరిగింది? నరహత్య జరిగింది. ఆజ్ఞలో ఏందో తెలుసా? నరహత్య చేయకూడదు. ఎందుకని? ఈ మానవుడు దేవుని యొక్క స్వరూపి. దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ఒక మానవుణ్ణి నీవు హత్య చేశావంటే అది ఎవరికి చెందింది?
దేవుని యొక్క స్వరూపం కాబట్టి దేవునికి సంబంధించింది. దేవునినే చెప్తారు. చూసారా, అది ఇందులో రాసినటువంటి మాట. అంటున్నాడు, మృదువైనటువంటి మాటలు పలిగితేనట మెత్త మెత్తగా క్రోధము నుండి మాట్లాడతారు. తేనె పూసిన కత్తి రావాడు అంటుంటారు పెద్దోళ్ళు. అంటే ఏంది? మెత్తటి మాటలు పలుకుతాడు. హృదయంలో నుంచి మాత్రం దొరికినప్పుడు చంపేద్దాం, అంటే వాడిని బాధ పెడదాము అనే ఆలోచన కలిగి ఉంటాడు. నొప్పించు మాట కోపము కోపమును రేపును. రేపును. నొప్పించే మాట ఎటబడితే అట మాట్లాడుతుంటారు చాలా మంది. ఇరిగిపోయేటట్టుగా మాట్లాడుతున్నారు హృదయం. అలాంటి మాట మృదువుగా మాట్లాడితే అది దెబ్బ తగలదు. క్రోధము క్రోధము కోపంలోనికి రాకుండా మృదువైనటువంటి మాట వాడి కోపాన్ని చల్లార్చుద్ది అనే మాట అందులో రాస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు సామెతల గ్రంథకర్త అంటున్నటువంటి మాట 18వ అధ్యాయంలో 21వ వచనములో రాస్తున్నాడు. జీవము జీవము మరణములు మరణములు నాలుక వశము. నాలుక వశం అంటే దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. ప్రీతి పడేవాడు అంటే ఇష్టపడేవాడు. నాలుక ఏది మాట్లాడితే అదే వాడికి నేను మాట్లాడాల్సిందే మాట్లాడాను భా అనే పరిస్థితి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటది. ఇందులో అంటున్నటువంటి మాట జీవము మరణము, మరణము బ్రతకటము సావటం, చనిపోవటం. ఇవన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయట? నాలుక వశములో ఉన్నాయి. నాలుక వశము అనే మాట నోటములో. ఇందులో కనిపిస్తా ఉంది. దాంతో ఏంటి అంటే నాలుక మాట్లాడేటప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? హృదయములో నుండి వచ్చే మాట మనకు కనిపిస్తా ఉంది. చూసారా, హృదయంలో నుంచి వచ్చే మాట ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎదుటి వాడిని ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉంటుందో. బాగా మాట్లాడతాడయ్యా ఆయన అనేవాళ్ళు, కఠినంగా ఉంటుంది వాడి మాట అనేవాళ్ళు, ఎక్కువగా అనే మాట ఈ మాటలు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు అంటుంటారు వృద్ధాప్యంలో మంచంలో కూర్చొని, ఇంత కఠినాత్ముడిగా ఎట్టయ్యావురా, నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత పాలన పోషణ చేశాను నీకు, వృద్ధాప్యంలో నన్ను పట్టించుకోవటం లేదు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు అని ఒక మాట మాట్లాడతారు. ఏంది? పే వచ్చినాక నువ్వు మారిపోయావు. ఎవరు వచ్చినాక? మొరట మాట్లాడేది భార్య వచ్చినాక. అది ఎంత భయంకరంగా ఉంటది. జాగ్రత్తగా ఉండాలి కదా అని మాట. వృద్ధాప్యంలో యాకోబు పత్రికలో మనం చదువుకుంటున్నాము, చాలా సార్లు చదువుకున్నాం. 3వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం చదివితే, నాలుక అగ్ని వంటిది. అగ్ని అంటదండి. ఇది శరీర అవయవములు అన్నిటినీ కూడా పాప ప్రపంచమే సర్వ శరీరమును మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను. భయంకరమైనటువంటిది అట్టంటే నాలుక. మీరు ఆలోచన చేశారు ఎప్పుడైనా? శరీరం మొత్తం తల నుండి పాదం వరకు కూడా దుమ్ము ధూళి పడుద్ది, కానీ నాలుక మీద మాత్రం దుమ్ము ధూళి పడదు, ఒక పాసి తప్ప. అది కూడా లోన నుంచి వచ్చేదే. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో? బయట నుండి ఎవరు ఆదాయా నీ హృదయంలో నుంచి వచ్చే మాట నీ నాలుక మీద నుండి నోట్లో నుండి బయటకు వస్తుంది. యెషయా గారు చెప్పేది ఎప్పుడు వింటుంటాం కదా, ఏమని? అయా నా పెదాలు పలానా పలానాగా ఉన్నాయి, భయంకరమైన పెదాలు నాయి. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. అసలు దాని గురించి ఆలోచన చేసినప్పుడు అయ్యో అనే కేక హృదయంలో నుండి వస్తా ఉంది ప్రవక్తకి. అంతటి ప్రవక్తకి అయ్యో అంటే హృదయంలో ఎంత బాధపడుతున్నాడో, ఎంత చింతపడుతున్నాడో, నేను ఆ పెదాల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. చూసారా ఎంత భయంకరమైనటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉందో? కీర్తనకారుడు అంటున్నాడు 52వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. ఏంటట? మోసము చేయువాడా
ఆ వాడిగల మంగళ కత్తి వలె నీ నాలిక నాశనము చేయును ఉద్దేశించుచున్నది. నాలుక ఏం చేస్తుందట? వాడిగల మంగలి మంగళ కత్తి. కత్తి వలె. అసలు ఆ కత్తి ఇలా గీకుతూ ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండానే తెగిపోద్దండి అది. గీకేవాడు తెంచాలని తెంచుతాడా? తెంచడు. తను చేసే పని చేస్తానే ఉంటాడు, కానీ ఎవరికి తెలియదు. గీకించుకునేవాడికి తెలియదు, గీకేవాడికి తెలియదు. కసక్కన దిగిపోద్ది. రక్తం వలవల కారిపోయినటువంటి క్షణాలు కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. ఏంటట ఇందాక మనం చదువుకున్న దాంట్లో, తండ్రి అయిన దేవుణ్ణి ఆ నాలుగుతోటే స్తుతిస్తావు, ఇంకా ఏం చేస్తావు? దేవుని పోలికగా పుట్టినటువంటి మనుష్యుని నీవు శపిస్తావు అనే మాట దేవుని ఇందులో తండ్రి కనిపిస్తా అయిన ఉంటాయి. ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట ఎంత నుండి గొప్పగా రాస్తున్నాడు. ఆశీర్వచనము శాపవచనం బయలువెళ్ళెను. బయలుదేరుతుంది జాగ్రత్త అనే మాట కనిపిస్తుంది. గారు కీర్తనకారుడు ఇలా అంటాడు ఉండదు. 58వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదివితేనట, పుట్టిన తోడనే అబద్ధం ఆడటం బిగించేస్తా అంటాడు. ఎవడో? మానవుడే. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని పుట్టంగానే అబద్ధం ఆడటం అబద్ధములు ఆడుచు ప్రారంభిస్తాడు తప్పిపోదు. అనే మాట కనిపిస్తా ఉంది. భక్తులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోయారు. అబ్రహాం గారిని మనం పరిశీలన చేయొచ్చు. ఆది కాండంలో మనం చదువుకుంటూ పోతే 20వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అంటున్నాడు, అబ్రహాం గారు తన ఏందో భార్య తెలుసా, తన భార్య అయినటువంటి సారాను గుర్చి ఈమె నా శారాను చెల్లెలని గురించి, చెప్పాను. ఈమె నా యొక్క చెల్లెలు. చెల్లెలు వరుసగా చెల్లెలు అయి ఉంటుంది. అప్పటి రోజుల్లో ఎవరున్నారు? ఈ ఈ అన్ని కూడా ఎప్పటి నుంచి వచ్చినాయి? మోషే గారి ద్వారా దేవుడు చెప్పించారు. సర్వశాస్త్రం అప్పుడు వచ్చి దాకా అందరూ కూడా ఎవరు ఏంటి అనేది ఏమీ లేదు. వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆడ మగ అంతవరకే. కానీ మోషే గారు వచ్చినాక ఇదంతా కూడా బాగుండలేదు అని దేవుడు మోషే గారి ద్వారా ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు రాపించాడు. చూసారా? అప్పటిదాకా లేనటువంటి పరిస్థితి అప్పటి నుండి వచ్చింది. దేవుడు ఎంత గొప్ప మాటలు అందులో, ఆజ్ఞలు మోషే ద్వారా ఇవ్వటం. అందువలన ఇజ్రాయెల్ జనాంగం మోషేని నమ్మారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి మోషే ద్వారా వచ్చిన. మధ్యలో ఈయనెవరయ్యా చెప్పేది అని యేసుక్రీస్తు వారిని దూరపరిచిన కారణాల్లో ఇది ఒకటి. చూస్తున్నారా ఎంత గొప్ప అయినటువంటి మాట? తప్పిపోయిందా లేదా? అబ్రహాం గారు తప్పించాడా లేదా? అబ్రహాము తన చెల్లెలు అని తన భార్యను అన్నట్లుగా కనిపిస్తా ఉంది. మోషే గారే మనం పరిశీలన చేస్తే సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే, రాతితో నువ్వు మాట్లాడు అని అంటే ఏం చేశాడు? కర్ర తీసుకొని వచ్చి 10 2 సార్లు బాధ పారేశాడు. ఒక్కసారే బాధించబడాలి యేసు ప్రభు, రెండోసారి కుదరదు. రెండోసారి తీర్పే. మొదటిసారి సెలువులో కొట్టబడాలి. ఆయన కొట్టబడినప్పుడు ఏం జరగాలి? సిలువలో కారిన రక్తము జీవ జల ఓటర్లాగా నీ హృదయంలో ప్రవహించాలి. అక్కడ జరిగింది అది. ఒకసారి కొడితే జీవజల ఓటలు నదుల్లాగా ప్రవహించి అంతమందికి నీరు ప్రవహించినట్లుగా చూస్తున్నాం. సిలువలో కాల్చిన రక్తము నీ హృదయంలో జీవ జలాలు ప్రవహించేట్టుగా చేయాలి. అలా చేస్తున్నామా? కీర్తనకారుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు 106వ అధ్యాయంలో 32 33 వచనాలు చూస్తే, మోషే గారు మెరీబా జలము, ఆ జలాల దగ్గర కాని మాట మాట్లాడాడట. అందువలన కోపం వచ్చి దేవునికి ఒక శాపం ఇచ్చేసాడు, నువ్వు ఆ దేశంలో పోపో. కారణం అదే. దేవుని యొక్క మాటను ఆజ్ఞను మీరితే, తన సొంత మాటలు పలికితే, అందులో చాలా మంది అంటుంటారు సామెతలుగా, కాళిదాసు కవిత్వం కొంతైతే నీ పైత్యం అందులో కొంత ఉందట. ఆయన రాసింది కొద్దిగానే, దాన్ని ఇంత చేసి రాశారు. విశ్వదాభిరామ వినురా వేమ అని మధ్యలో కవిత్వం చేసి ఆయన రాసిందేమో కొన్ని పద్యాలు అయితే, ఇంకా కొన్ని కలిపి ఇంతలో పుస్తకం చేశారు దాన్ని, మేధావులైనటువంటి వాడు. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందో తెలుసా? తన సొంత మాటలు పలికాడు.
అందువలన శాపగ్రస్తుడైనట్లుగా మనకు కనిపిస్తాం. అక్కడ దాకెందుకంటే యేసు ప్రభు వారి కాలంలో పేతురు గారినే మనం చూడొచ్చు. ఏం చేశాడు ఈయన? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే 69 నుంచి 74 వచనాల వరకు చదివితే, యేసు ఎవరో నాకు తెలియదు, ఆయనతో 3 నేను సార్లు లేను, ఆయనకి నాకు సంబంధం లేదు 3 సార్లు అనేసాడు. మనం కూడా అంతే అంటామండి. ప్రాణ భయం కలిగినప్పుడు, ఇబ్బంది కలుగుద్ది అన్నప్పుడు అబద్ధం ఆడితే తప్పే ఉంది అని వేదాల్లో ఉందట. ప్రాణం పోయేటప్పుడట తప్పు చేయొచ్చట, అబద్ధం ఆడొచ్చట. దేవుడు అలాంటి వాడు కాదు, నీ అబద్ధాలని ఆయన లెక్కేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. యేసు ఎవరో అని అని తర్వాత బయటకు వచ్చి ఏడ్చి కన్నీరు కార్చి తప్పు చేశాను అని అన్న కారణంగా క్షమించబడ్డాడు. వెలుపలకు కన్నీరు పోయి పెట్టే సంతాపపడి కుదరదు. నేను ఫలానా తప్పు చేశాను అని కన్నీరు పెడితే కుదరదండి. దేవుని పాదముల దగ్గర కూర్చొని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది అక్కడ జరగాల్సింది. అయ్యా నేను తప్పు చేశాను. గొప్ప గొప్ప ప్రవక్తలు ఏం చేశారు? దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని, అయ్యో నా మాట తప్పు, నన్ను క్షమించు. పవిత్రమైన నా పెదాలు తప్పు చేస్తున్నాయి, క్షమించు. నా హృదయంలో నుంచి వచ్చే మాటలు భయంకరంగా ఉన్నాయి, వాటిని క్షమించు. కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా పెదాలకి ఏం చేయాలట? కావలి ఉంచయ్యా అని కేకలేస్తున్నాడండి. పెదాల దగ్గర కాపలా ఎందుకు? కాపలా ఎప్పుడు పెడతాం? మన స్వాధీనంలో ఉండదు అని తెలుసుకున్నప్పుడు. మన స్వాధీనంలో ఉంటుందా నీ నాలుక? లేదు. పౌలు గారు కూడా అన్నాడండి, ఒక వ్యక్తిని, యాజకుడైనటువంటి ఒక వ్యక్తిని, అననీయ అనబడినటువంటి ఒక వ్యక్తిని ఏమంటున్నాడు తెలుసా? సున్నము కొట్టిన గోడవి నీవు. ప్రజలందరూ వచ్చారు, అయ్యా నువ్వేం తప్పుగా చెబుతున్నావు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ప్రజలకు అందరికి చెప్పేటువంటి వాడు, పూజలు చేసేవాడు ఆయన అనగానే తప్పు అయిందని ఒప్పుకున్నాడు. చూసారా? యాకోబు గారు అంటున్నటువంటి మాట ఏందో, అసలు నాలుకను స్వాధీనపరచుకోవటం అనేది మానవుని యొక్క వశములో లేనే లేదు. దాన్ని చెప్పుకున్నాం. కీర్తనకారుడు ఏం చెప్పాడు? 141వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 141 సార్ 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఆమేన్. ఎంత హల్లెలూయా. గొప్ప మాట అండి అది. నా కంట్రోల్లో లేదయ్యా ఇది, నేనేం చేయలేను, దానంతా అదే మాట్లాడుతుంది నా నోరు. నీవు కావలి ఉంచు. కావలి వాడి దగ్గర ఏముంటుందండి? దుడ్డు కర్ర ఉంటుంది, కత్తి ఉంటుంది, సర్దార్శని కత్తి అంట. అది అవసరమైనప్పుడు ఇరుక్కుపోయి ఇట్లా లాగినా కూడా రాదు. అలాంటిది కాదు దేవుని దగ్గర ఉండే కత్తి. 2 అంచులు కలిగిన కత్తి, దేవుని యొక్క మాట. యెహోవా నా నోటికి కావలి ఉంచయ్యా, నా పెదవుల మాట ద్వారం రాకుండా నా నోరు మూసేయి, స్టిక్కరేసేయి. చాలా మంది వదరబోతులు మాట్లాడుతా ఉంటుంటే నోటికి స్టిక్కర్ అయిన రావడికి అనే పదం కూడా వస్తా ఉంటుంది. చూసారా? సామెతల గ్రంథకర్త అంటున్నాడు 21వ అధ్యాయం 23లో, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. శ్రమ రాకుండా కాపాడబడాలి అంటే నీ నాలుకను, నీ నోటిని ఏం చేయాలి? కాపాడుకో, భద్రం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. 2వ మాట అంటున్నాడు, తిమోతికి రాసిన పత్రికలో ఏమంటున్నాడు తెలుసా? ప్రవర్తనలోను. యవ్వనస్తులు ప్రవర్తనే కదండి తప్పిపోయేది. యవన ప్రాయంలోనే కదా శరీర కోరికలు ఎక్కువగా వచ్చేది. ప్రవర్తన, నడవడిక, నడత ఇదే కదా. ఎవరిని మన నడత, చాలా మందిని మనం చూస్తా ఉంటే వాడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? పలానా వ్యక్తిని నేను
ఆదర్శంగా తీసుకుంటాను. అది మన నడత ఒకరిని ఆదర్శంగా తీసుకొని నడుస్తూ ఉంటాం. గొప్ప గొప్ప వాళ్ళని, ధనవంతుల్ని లేదా నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితం కూడా అలా ఎందుకు కాకూడదు అనే ఈ ప్రవర్తన నియమావళిని పక్కన పెట్టుకొని అక్కడికి పోతా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాం. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనం పరిశీలన చేస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు యెహోవా యందు నమ్మకముంచుము. నమ్మిక ఉంచుము. నీ నీ సొంత ప్రవర్తన బుద్ధికి అంతటి పక్కన పడేవయ్యా. నీ బుద్ధి అంతా కూడా లోకములో ఉండే బుద్ధి. అది అపవాదికి సంబంధించిన బుద్ధి. దాన్ని తీసి పక్కన పడాయి. ఏం చేయాలట? నీ నీ ప్రవర్తన పూర్ణమైనటువంటి హృదయంతో యెహోవా యెహోవా యందు యందు నమ్మకముంచుము. విధి విధానాలు ఏమన్నా ఉంటే అవి దేవునికి సంబంధించినవిగా ఉండి తీరాలి. చూసారా ఎంత గొప్పది! నీ త్రోవను చిన్నని మార్గములుగా చేస్తాను నేను అని ప్రభువు చెబుతున్నటువంటి గొప్ప మాటలు కనిపిస్తా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన? కీర్తనకారుడు అంటున్నాడు 23వ అధ్యాయం 2వ వచనంలో, శాంతికరమైన జలముల జలముల యొద్దకు యొద్ద నువ్వు నన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు? ఆయనని నమ్ముకొని ఆయన నీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు అని నమ్ముకున్నప్పుడు ఆయన నిన్ను తీసుకుపోయి ఎక్కడ పెడతాడు? శాంతికరమైన జలముల శాంతికరమైన యొద్ద జలం. నడిపించు. నీళ్లు ఒకసారి, నీళ్లు లేకపోతే ఎడారండి జీవితం. ఈ నీరు పరిశుద్ధాత్మకు గుర్తుగా దేవుడు రాపించినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. శాంతికరంగా ఉండేటువంటి ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు. ఇందులో అంటున్నటువంటి మాట, నన్ను అక్కడికి నడిపిస్తాడు. ఆ జలముల యొద్దకు నన్ను నడిపిస్తే నాకు అప్పుడు ఏం జరుగుద్ది? ప్రశాంతమైనటువంటి జీవితము నాకు కలుగుద్ది అనే మాట ఇందులో కనిపిస్తావు. ఇంత గొప్పదైనటువంటి మాట. కీర్తనకారుడే అంటున్నా 73వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నీ ఆలోచనల చేత నన్ను నడిపిస్తావయ్యా, తరువాత మహిమలో నీవు నన్ను చేరుస్తావు. మహిమలో చేరుస్తావు అంటే నేను బ్రతికి ఉన్నంత కాలము, అంటే మరణము వచ్చేంత వరకు కూడా నీవు నన్ను నడిపిస్తా ఉంటావు. ఆ నడత అనేది దేవుని యొక్క ఒక మార్గము. మనం నడవాలి అంటే ముళ్ళ మార్గంలో నడవలేం కదా. మన నడత సక్రంగా ఉండాలి. అంటే మన త్రోవను సరళంగా చేయగలిగినటువంటి దేవుడు, మన మార్గాన్ని సిద్ధముగా ఉంచేటువంటి దేవుడు నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించటానికి సిద్ధముగా ఉంటాడు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 30వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుకుందాం ఒక్కసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీవు చెవులకు వినబడును. ఎప్పుడండి అది? వెనక నుండి ఒక శబ్దం వచ్చింది, ఇది త్రోవ పో అనే శబ్దం వచ్చిందంటే అర్థం ఏంది? నువ్వు సరైనటువంటి మార్గంలో పోలేకుండా వేరే వేరే ఆలోచనలో ఉంటున్నావు. లోకంలో ఆలోచనలు నీకు తడతాయి, ఇది దారి, ఇది అడుబావాక అని చెప్పటం. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను అంటే ఏంది? నువ్వు కుడి పక్కకి ఎడమ పక్కకి నీ ఇష్టానుసారంగా పోదాం అనుకుంటున్నావేమో. అది కాదు దారి, ఇదే త్రోవ, దీనిలో నడువు అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వస్తుందట? వెనక నుండి వస్తుంది. వెనక తట్టు నుండి వచ్చేటువంటి శబ్దము. చాలా మంది సేవకులు అంటుంటారు, నాకు దేవుని యొక్క స్వరము వినపడ్డది అని. అది వినిపించక ముందు ఇంకొక స్వరం కూడా వినపడుతుంది. అపవాది స్వరము నీకు వినపడుతుంది.
అపవాది కూడా నీతో మాట్లాడతాడు, సరైనటువంటి మార్గం ఇది అని చెబుతుంటాడు వాడు కూడా. నువ్వేమనుకుంటావు? ఓహో ఇదే మార్గము అనుకుంటావు. కానీ దేవుణ్ణి ప్రార్థన అయ్యా నువ్వు చెప్పిన మార్గం ఇదేనా, నన్ను ఈ దారిలోనే పొమ్మంటావా అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వెనక తట్టు నిలబడి పా ముందుకి. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటిది ఇదే త్రోవ, నువ్వు కుడికి ఎడమకి పోదాం అనుకుంటున్నావేమో, అక్కడ పచ్చి గట్టి ఉంది, ఇక్కడ ఎండు గట్టి ఉంది, మేద్దాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త, ఇది త్రోవ, సరైనటువంటి త్రోవ, జాగ్రత్త అనేటువంటి గొప్పదైనటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. సహోదరుడు ఆలోచన చేసావా? మూడవది ఏందట ఇందులో? ప్రేమలోను ప్రేమలోను. ఎంత గొప్ప మాట రాస్తా ఉన్నాడు, ప్రేమలో. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఎప్పుడు చదువుకుంటానే ఉంటాం, 1వ వచనం నుంచి 7వ వచనం దాకా ప్రేమను గురించి ఎంత గొప్పదైనటువంటి మాటలు అందులో రాపించాడు. కొరింథీ సంఘానికి రాశాడు, నీలో మనుషుల ప్రేమ దారి తప్పుగా ఉంది, జాగ్రత్త. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే అందులో రాస్తున్నాడు, ఈ ప్రేమ నీలో లేకపోతే గణగణ మ్రోబెడు మోగించేటువంటి కంచును గణగణలాడు తాళమునై కంచు ఉంది. వంటి వాడివి నీవు. కంచే కదా, స్కూల్లో గంట మోగాలంటే బంగారం పెట్టి మోగిస్తారు, ఇంకే యొక్క మెట్టలు పనిచేయదు. ఎందుకని అవి చిన్న శబ్దాలు వస్తాయి. కంచు, కంచు మోగునట్టు కనకంపు మోగునా అన్నారు. బంగారం మోగదండి, చిన్న శబ్దం వస్తుంది. కంచు మోగుద్ది అంటే ఒకడికి సహాయం చేసి 100 మందికి చేశానని చెబుతుంటాడు వాడు. చూసారా, ఎవరికి చేశాను? నువ్వు 100 మందికి చేసి ఒకరికి చేశానులేండి, చేశానులేండి అంటాడే తప్పితే చేశాను ఫలానా ఫలానా లిస్టు పెద్దది ఉంది నా దగ్గర అని చెప్పడు. ప్రేమ అనేది ఉంటే పొరుగు వానికి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా, బాధ పెట్టకుండా ఉండేటువంటిది ప్రేమ. ఆ ప్రేమ స్తంభముగా ముందుకు పోదు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. 4వది ఏందట ఇందులో? విశ్వాసములోను. అంటే నమ్మకంలో గట్టిగా ఉండాలి. యవన ప్రాయములో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే తొలగిపోతారు. తొలగిపోయేటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తావు. ఎవరు రాస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 45 నుండి 47 వరకు మనం చదువుకుంటూ పోతే, విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం నీకు కలగాలి అంటే యేసు ప్రభు వారిని విశ్వసించడం అంటే నమ్మటమేనండి. నమ్మకంగా జీవించి నువ్వు యేసు ప్రభు వారిని నమ్ము. అలా నమ్ముకుంటే నిత్య జీవము నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క విశ్వాసులను గురించి రాస్తున్నాడు. అందులో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటే 6 నుంచి 7 వరకు గొప్ప గొప్ప విశ్వాసులైనటువంటి వ్యక్తులని అందులో చూపిస్తుంటాడు. చూసారా, నోవాహు ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు, విశ్వాసంతోనే వాడగట్టింది. దేవుడు చెప్పాడు ఫలానా వాడగట్టు అని. ఎడారిలో వాడగట్టం ఏందయ్యా అని అడ్డం తిరగలా. పోయాడు, అడవి పోయాడు, వాడు కొడుకులను తీసుకుపోయాడు, భార్యను తీసుకుపోయాడు, పెద్ద పెద్ద దొంగలు తెచ్చాడు, పెద్ద వాడ కట్టేశాడు. విశ్వాసం, నమ్మకం, దేవుని యొక్క మాట మీద నమ్మకం. కష్టం కలిగింది, ఏం చెప్పాడు దేవుడు, ఏదో చెప్పింటాడు, ఆయన చెప్పిందో కాదు అనేటువంటి అపనమ్మకము కలిగించేటువంటి వాడు పక్కనే ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. ఏప్రిల్ రాసిన పత్రికలోనే 13వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనిస్తే అందులో అంటారు, ప్రభువు నాకు సహాయకుడు, నేను ఎవరికి భయపడతా? నేను అసలు ఎవరికి భయపడను. ఎందుకని భయం లేదు మనకి? దేవుడు నాకు సహాయం చేస్తాడు, అది నమ్మకం. దేవుడు నాకు సహాయం చేస్తాడు. చివరిలో ఇంకొక మాట రాస్తా ఉన్నాడు, ఏంది? పవిత్రతలోను. అసలు విషయం అది, పవిత్రత.
ఎంత గొప్పగా రాసినాడు. పవిత్రతలోను పవిత్రత లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి చేరటం అసాధ్యమైనటువంటి పని. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని రాస్తున్నాడు. యోహాను సువార్త 15:3-4 వచనాలు. ఎలా అయిపోయావు నువ్వు పవిత్రుడుగా? ఆలోచన చేసావా? ఆయన రక్తము అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండరు అనే మాట. అన్యాయస్తుడు ఎవడన్నా ఉంటే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. అపవిత్రంగా జీవిస్తే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. పవిత్రమైనటువంటి జీవితం కావాలి. యవ్వన ప్రాయంలో నీవు ఏం చేయాలి? దేవుని యొక్క కాడి మొయ్యాలి అంటూ చివర్లో అంటున్నాడు. ఏ విశ్వాసులకు రాస్తున్నాడో తెలుసా? ఈ విశ్వాసులందరికీ కూడా నీవు మాదిరిగా ఉండకూడదు. మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులు అందరూ చూస్తున్నారు, నీ కళ్ళు చూస్తున్నారు. నీవెలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండటం అంటే వాళ్ళతో కలిసిపోకుండా దేవుని ఆదర్శంగా తీసుకోవటం. ఇందులో మాదిరిగా, నిన్ను మాదిరిగా తీసుకోవాలంటే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇందులో నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నీ బయట జీవితము, లోపలి జీవితము రెండు కూడా సమానంగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటే నిన్ను మాదిరిగా ఎవడు తీసుకుంటాడు? అతను చెప్పాడంటే అదే చేస్తాడ్రా అనే పరిస్థితి ఎదుట వాడికి మాదిరికరమైనటువంటి జీవితం నీలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్ని కూడా యవ్వన ప్రాయంలో చేసేటువంటివి నీవు చేయాలి. ఏంటట? నీ మాటలో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, పవిత్రతలో ఉంటూ విశ్వాసులందరికీ కూడా మాదిరిగా నీ జీవితం ఉండాలి. యవనస్తులకే కాదు, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.